హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కొబ్బరి చారు. ఒక ఫ్రెష్ కొబ్బరిని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం గ్రైండర్లో వేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని గ్రైండర్ జార్లో వేసుకుందాం. మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మనం ఎంత చిక్కగా కావాలంటే అన్ని తక్కువ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు చూడండి, గ్రైండ్ అయిపోయింది. మనం దీన్ని ఒక బౌల్ తీసుకొని దాని మీద స్ట్రెయినర్ పెట్టి ఇలా వడకట్టుకుందాము. కొబ్బరి పాలు చిక్కగా రావాలంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇలా చేసుకుంటే మన కొబ్బరి పాలు రెడీ అయిపోయినట్టే. ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చీలు, కరివేపాకు వేసి వీటిని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం వడగట్టుకున్న కొబ్బరి పాలను పోసుకుందాం. ఇలా పోసుకోవాలి కొబ్బరి పాలని. దాని తర్వాత ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత కలుపుకోవాలి. కొబ్బరి చారు రెడీ. కొబ్బరి చారుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.